పైకి లే, లక్ష్యం చేరే వరకు ఆగవద్దు. ఈ స్కూల్ చూస్తుంటే ముచ్చటేస్తుంది. ఇంతమంది పిల్లలు, ఆ పిల్లలు చూస్తుంటే మీకేమనిపిస్తుందేమో కానీ అప్పుడు నాకు చూస్తే అబ్బా ఎంత అదృష్టం, ఈ పాఠశాల చేసుకున్న అదృష్టం. మా సుమారుగా 265 మంది మనకి వెళ్తున్నారు. 10th క్లాస్కి వెళ్తూ ఉంటే ఎన్ని 10/10 రావాలి? ఎన్ని రావాలి? 265 కూడా రావాలి. ఎన్ని గంటలు వేస్తారు మీరు? 4 o'clock, 5 o'clock. ఓకే, ఎప్పుడు మీరు లేస్తున్నా ఖచ్చితంగా 7 గంటల కాలం నిద్ర ఉందా లేదా చెక్ చేసుకుంటున్నారా లేదా? కొంతమంది ఏంటంటే అత్యాశతో ఏం చేస్తారు, 11, 12 వరకు చేసేసి మళ్ళా గాబరగా 4 o'clock లేచిపోతారు. దానివల్ల ఏమవుతుందంటే అలసట ఎక్కువైపోయి 2వ రోజు అంతా పాడైపోతుంది. 2వ రోజులో సుమారుగా 10 గంటల కాలాన్ని మనం కోల్పోతాం. ఈ 1 గంట ఎక్స్ట్రా మనం ఉండడం వల్ల. నో, విశ్రాంతి ఉండాలి, శ్రమ కూడా ఉండాలి. జాగ్రత్త. ఏం లేదు, పరీక్షలు అనేవి పెద్ద విచిత్రంగా చెప్పుకోవాల్సిందే లే. ఏంటి పరీక్షలో ఏముంటాయి? ఏముండదే. అకౌంటింగ్లో ఏమైనా కొత్తగా ఉంటుందా? FA 1లో చేసావు, FA 2లో చేసావు, FA 3లో చేసావు, SA 1లో చేసావు, SA 2లో చేస్తున్నావు, ప్రీ ఫైనల్లో కూడా చేస్తున్నావు. మధ్యలో మాస్టర్లు రకరకాలుగా దపదపాలుగా పెట్టారా లేదా? వాటన్నిటినీ రాసావా లేదా? రాసావు. ఇప్పుడు మళ్ళా రాస్తూనే ఉన్నావు. ఆ రాసింది, ఆ ప్రశ్న ఇలా కనబడగానే కళ్ళు ఇలా వెళ్తుంది. రోబోలో మీరు చూసారా? రోబోలో ఇలా అలాగే కదా ఇప్పుడు మీరు చూస్తున్నారు. గుర్తుందా? SCRT మాస్టర్లు మీ దగ్గరికి ఇచ్చారా లేదా? క్వశ్చన్స్ ఒక లిస్ట్ ఇచ్చారా లేదా? 8 మార్క్స్ క్వశ్చన్స్ ఇచ్చారు, 5 మార్క్స్ క్వశ్చన్స్ ఇచ్చారు, 4 మార్క్స్ ఇచ్చారు, 2 మార్క్స్ ఇచ్చారు, 1 మార్క్ కూడా ఇచ్చారు. కొత్తగా ఏమొచ్చేస్తున్నాయి ప్రశ్నలు? దానికోసం టెన్షన్ ఎందుకు? దానికోసం ఇబ్బంది ఎందుకు? అక్కడ రాసిన జవాబునే మళ్ళా తెచ్చి ఇక్కడ జవాబును రాస్తున్నాం. ఎవరు చెప్తారు? అర్థం చెప్తే ఒకటి ఇస్తారు. నేను ఇందాక చెప్పిన కౌశల్య రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. మీకు అనుకుంటున్నారు కదా, ఏ సందర్భంలో చెప్పబడింది ఆ పద్యం? దాని తర్వాత ఏమడుగుతారు? భావం, అర్థము, భావం. ఇది మీరు చాలాసార్లు విన్నారు కదా. ఎవరు చెప్తారు? ఎవరు చెప్తే వాళ్ళకి ఇక్కడే ఇప్పుడే గిఫ్ట్ ఇవ్వడం. రెడీ? కౌశల్య సుప్రజా రామ. గుడ్. తనకి యాగాన్ని కాపాడడానికి తీసుకెళ్ళి వెళ్తున్నప్పుడు దారిలో సందర్భం, భావం. కౌశల్య రాముడు చెప్పండి. భయం ఎప్పుడు వస్తుంది? భయం పరిశ్రమ చేయనప్పుడు, కృషి చేయనప్పుడు, సరి అయిన మన దగ్గర ఆ రకమైన ఏది లేనప్పుడు. ఒక్కసారి అటువైపు చూడండి. ఎవ్రీథింగ్ ఈజ్ ఈజీ వెన్ యు ఆర్ బిజీ. ఎవ్రీథింగ్ ఈజ్ ఈజీ వెన్ యు ఆర్ బిజీ. బట్ నథింగ్ ఈజ్ ఈజీ వెన్ యు ఆర్ లేజీ. ఏంటి నువ్వు లేజీ? లేద్దాం లేరా? అబ్బా ఉండమ్మా. ఏంటి? లేరా తల్లి. కౌసల్య సుప్రజ రామ
పూర్వ సంధ్యా ప్రవర్తతే. అయ్యా కౌసల్య సుపుత్రమైనవో రామ, సుప్రజ రామ, పూర్వ సంధ్యా ప్రవర్తతే. తెల్లారిపోతుంది నాన్న, తెల్లారిపోతుంది, తెల్లారిపోతుంది. నేనన్నా ఉత్తిష్ట నరసార్థుల, ఉత్తిష్ట నర సార్థుల, నరులలో సార్థులు వంటి వాడివి. అంటే పులి, పులి, నువ్వు నరులలో పులి లాంటి వ్యక్తివి, నరసార్థుల. మరి మీరు విద్యార్థులలో మీరు సార్థులను కారా? పిల్లులా కాదు కదా. కర్తవ్యం దైవమానికం. ఏంటి దైవమానికం? ఏది కర్తవ్యం? కర్తవ్యం ఏది? కర్తవ్యం మన కర్తవ్యం. నా కర్తవ్యం ఏంటి? పిల్లలతో మాస్టర్లతో కాసేపు వాళ్ళని ఉత్తేజపరచడం నా కర్తవ్యం. నీ కర్తవ్యం చదవడం. 44-45 days లో ఈ కర్తవ్యానికి ఫలితాలు రాబోతున్నాయి, అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి. బహుశా అక్కడ పెద్ద పోస్టర్లు పెడతారా లేదా? ఈ ఫోటోలు పెడతారా లేదా? ఆ ఫోటోలకి అర్హత మనకి ఉందా? రెడీగా ఉన్నామా మనం? రెడీనా? రెడీనా? ఈ ఫోటో అక్కడ ఉండాలి. చూడండి నాన్న, గెలిస్తే అందరూ మన వెనకే. అమ్మమ్మ, నాన్నమ్మ, తాతయ్య, వీధిలో ఉన్న వాళ్ళందరూ, అప్పటి వరకు పలకరించిన వాళ్ళందరూ కూడా వచ్చేస్తారా రారా? వచ్చేస్తారు, మన దగ్గరికి వచ్చేస్తారు. వచ్చేసి మా పిల్లండి, మా పిల్లండి. ఆ పేపర్లో పడగానే 10th క్లాస్లో నీ రిజల్ట్ పడగానే ఏమొస్తుంది? ఆ పేపర్లో వస్తుంది, జిల్లాకే ఫస్ట్, రాష్ట్రానికే ఫస్ట్, ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా అందుకోబోతున్నాడు. అరే ఎలా ఉంటుంది కిక్? సూపర్ గా అనుభవించారు. అది ఆ వచ్చిన రోజు, ఆ రిజల్ట్ వచ్చిన రోజు, ఆ ఫోటో వచ్చిన రోజు ఫోన్లు ఎవరు ఫోన్ చేస్తుంటారు? మామయ్య, అమ్మా కంగ్రాచులేషన్స్ రా తల్లి, కంగ్రాచులేషన్స్ రా, అరే అరే కంగ్రాచులేషన్స్ అని అంటుంటే థ్యాంక్ యూ మామయ్య. ఇంకా పెద్దనాన్న ఫోన్ చేస్తాడు, అమ్మా నీకట ఇది వచ్చిందటే, అవును పెద్దనాన్న, థ్యాంక్ యూ పెద్దనాన్న. ఇలా ఇలా అందరూ ఫోన్. నాన్నమ్మ ఏంటే నీకు ఫస్ట్ వచ్చిందట? అవును నాన్నమ్మా, అవునమ్మమ్మా, అవును తాత, అవును తాత. ఒరే మా మనవాడికి మా మనవరాలికి ఏంటనుకున్నావురా అని ఊరంతా చెప్తూ ఉంటాడు. మా తాత అలా చెప్పాడు, ఊరంతా చెప్పాడు నా గురించి. మీ గురించి కూడా మీ తాత చెప్తారా? చెప్పేటట్టుగా మీరు రెడీ అవుతారా? గెట్ రెడీ. ఆ కిక్కే వేరప్ప, ఆ కిక్ సూపర్ గా ఉంటుంది. ఓకే, గెలవబోతున్నాం. ఎన్ని రోజుల్లో గెలవబోతున్నాం? 45 days. ఆ తర్వాత మరొక్క 7 సంవత్సరాలు మ్యాక్సిమం. 2 సంవత్సరాల ఇంటర్మీడియట్, 3 సంవత్సరాల డిగ్రీ, మరొక 2 సంవత్సరాలు మ్యాక్సిమం ఉంటే 2 సంవత్సరాలు, 7 సంవత్సరాలు. లేదు ఒక ట్రిపుల్ ఐటీ కొట్టేసామనుకో, 6 కొట్టామనుకో, ట్రిపుల్ ఐటీ కొట్టేసామనుకో, 5 సంవత్సరాల్లోనే ఏంటి మన పరిస్థితి? ఏంటది? ఎక్కడుంటాం? ఏ బెంగళూరులోనే ఉండొచ్చు, ఏ కలకత్తాలోనే ఉండొచ్చు, ఏ ముంబైలోనే ఉండొచ్చు, ఏ చెన్నైలోనే ఉండొచ్చు, ఏ ఇటలీలోనే ప్యారిస్లోనే ఉండొచ్చు, ఏ జపాన్లోనే ఉండొచ్చు, ఏ జర్మనీలోనే ఉండొచ్చు. 7 సంవత్సరాలు నువ్వు జాగ్రత్తగా కాస్త నీ జీవితాన్ని నువ్వు దిద్దుకోగలిగితే మరో 70 సంవత్సరాలు, ఇప్పుడు 15వ సంవత్సరం, మరొక 70 సంవత్సరాలు, 85 సంవత్సరాలు హ్యాపీగా ఉంటావు. నీ కుటుంబానికి గౌరవం తెస్తావు, నీ జన్మస్థానానికి గౌరవం తెస్తావు. నీ కుటుంబం, నీ పిల్లలకి, నీ తాలూకా సహచరికి, అందరికీ కూడా నీ అద్భుతాలను నువ్వు ఇవ్వగలుగుతావు. నీకేం చేంజింగ్? నీకేం చేంజింగ్ ఏమైంది?
నువ్వు ఆట ఆడుతున్నావా లేదా? ఆడుతున్నావా లేదా? ఆడుతున్నావా కదా? ఏ ఆట? చదువు అనే ఆట. ఈ ఆటలో మ్యాచ్ ఫిక్సింగ్లు ఉండకూడదు. చదవాలి చదవాలి చదవాలి, అర్థవంతంగా చదవాలి, అర్థవంతంగా వినాలి. నీ గేమ్ చేంజింగ్ ఒకటే ఒకటి. ఆ రోజు అర్జునుడంట దేన్ని కొట్టాడు? చెట్టు మీదనున్న పిట్టని కొట్టాడు. పిట్టని కొట్టాడు. చాలా మంది వెళ్ళారట. భీముడి గడికి ఏం చెప్పాడు తెలుసా? నీకేంటి కనబడుతుంది అంటే చెట్టు కనబడుతుంది అన్నాడు. అందరికి ఒక్కొక్కరికి అడుగుతుంటే ఒకరు కోపం చెప్తున్నారు, ఒకరు ఆకులని చెప్తున్నారు, ఒకరు పెట్టని చెప్పాడు. అర్జునుడి గడికి ఏం చెప్పాడు చెప్పండి? కన్ను కనిపిస్తోంది అన్నాడు. కొట్టు అన్నాడు. పట్టుమని పడిపోయింది. అంతే. ఇక్కడ కూడా అంతే. ఒకటే ఒకటి లక్ష్యం. ఏమిటా లక్ష్యం? నేను నిలబడాలి. నిలబడాలంటే ఈ రోజు నాకు ఈ సబ్జెక్ట్ లో ఈ 2 క్వశ్చన్లు నేను చదువుతా. మీకు ఆల్రెడీ చెప్పుకున్నాం. 8 మార్కుల క్వశ్చన్లు నాకు ఎన్నొచ్చు రాసుకో. ఇంగ్లీష్లో ఎన్నొచ్చు, తెలుగులో ఎన్నొచ్చు, మ్యాథ్స్ లో ఎన్నొచ్చు, సైన్స్ లో ఎన్నొచ్చు, బయాలజీలో ఎన్నొచ్చు, ఫిజికల్ సైన్స్ లో ఎన్నొచ్చు, హిందీలో ఎన్నొచ్చు. లేఖ వచ్చా రాయడం? తెలుగులో లేఖ రాయగలనా? హిందీలో లేఖ రాయగలనా? ఇంగ్లీష్లో లేఖ రాయగలనా? ఒకే లేఖని 3 భాషల్లో కూడా రాసేస్తే ఈజీ కదా. ప్యాసేజ్ ఇవ్వచ్చు. అన్నోన్ ప్యాసేజ్ అయినా నోన్ ప్యాసేజ్ అయినా పాత పేపర్లో ఒకసారి మనం చూసుకుంటే దాదాపుగా మనం ముందుకు వెళ్ళిపోతాం. ఒకసారి గెలిస్తే మనం ఆగిపోవడం ఉండదు. అందుకని ముందుకు వెళ్ళిపోతూనే ఉంటాం. అలాంటి గెలుపు కోసం ప్రతి ఒక్కరం మనం ప్రయత్నం చేయాలి. అద్భుతమైన అవకాశాలు మన దగ్గర ఉన్నాయి. ప్రభుత్వాలు అత్యంత చక్కటి అవకాశాలు ఉన్నాయి. IIITలో చేరాలి. మీ పాపని మీ బాబుని మా కాలేజీలోనే చదివించాలని బతిమాలాలి. నేను చూశాను. ఒక కార్పొరేట్ కాలేజీ వాళ్ళు మా తాలూకా వీధిలో ఉన్న ఒక అబ్బాయి దగ్గరికి, వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి మామూలుగా అడగల, తిరిగి మేము డబ్బులు ఇస్తామని అడిగారు. మీరు మా కాలేజీలో కానీ మీ బాబుని చేయిస్తే, ఎందుకంటే 2 కాలేజీల మధ్య పోటీ వచ్చేసి వాళ్ళు అలాగే అడిగారు. చూసారా ఆ నాన్నగారికి ఎంత ఆనందం, వాళ్ళ అమ్మ ఎంత గర్వంగా ఉంటుంది. నా బిడ్డ కోసం కాలేజీ వాళ్ళే వచ్చారు, నేను కాలేజీ దగ్గరికి చుట్టూ తిరగల. ఏంటుందమ్మా? రోజులో ఎన్ని గంటలు ఉన్నాయి? 24 గంటలు. ఎన్ని గంటలు పడుకుంటున్నాం? 7 గంటలు. 24లో 7 తీస్తే ఎంత? 17లో రెస్ట్ అంటే కాలకృత్యాలు మిగతా వాటికి అన్నిటికీ ఎన్ని గంటలు పోతుంది? 5 గంటలు పోనివ్వండి. అసలు 5 గంటలు ఎక్కువ. 5 గంటలు పోనివ్వండి, ప్రాబ్లంలే. ఇంకా ఎన్ని మిగులుతున్నాయి? 12 గంటలు మిగులుతున్నాయి. 12 గంటలు భక్తితో, భయంతో కాదు, భక్తితో తెల్లవారు లేస్తారు. లేచిన వెంటనే మొహం కడుక్కుంటారు. వీలైతే వెంటనే స్నానం కూడా చేసేస్తారు, ఫ్రెష్ అయిపోతారు. అయిపోయి చిన్న ప్రార్థన, మనం మన ఇష్ట దైవాన్ని ప్రార్థన చేసుకోండి, లేకపోతే ప్రకృతిని ప్రార్థన చేసుకోండి. ఏదో ఒకటి మీ ఇష్టం, మీ ప్రార్థనలు మీరు చేసుకుంటారు. ఈ ప్రార్థన అయ్యాక కూర్చుంటారు. కూర్చొని ఏ రోజు నిన్న ఏం జరిగింది, రేపు రాబోయే అవకాశం ఏంటుంది, దానిలోకి ఒక్కసారి వెళ్తాం. అయిపోయింది కదా. అవకాశం ఒక్కసారే వస్తుంది నాన్న. అవకాశం 10 సార్లు రాదు. వచ్చిన అవకాశాన్ని మనం విడిచిపెట్టేస్తూ ఉంటాం. అన్నయ్య, మా అక్క ఇలా చదువుతోంది, నేను కూడా అలాగే చదవాలి, నేను కూడా ఆ స్థాయికి ఎదగాలి. నా అన్నయ్య ఫోటో అక్కడ కనబడింది. నేను ఇంటికి చెప్తూ ఉన్నాను, మీరు 10th క్లాస్లో 10/10 వస్తే వాళ్ళ ఫోటోలన్నీ ఇక్కడ పెట్టిస్తా. 10th క్లాస్ రూముల్లో ఈ ఫోటోలు ఉంటాయి.
ఎలా అయితే చూడండి ఇక్కడ ఎంతమంది వీరుల విగ్రహాలు ఉన్నాయి. మహోన్నతులైన వ్యక్తుల విగ్రహాలు అక్కడ ఉన్నాయి. వారి గురించి మనం చెప్పుకుంటూనే ఉన్నాం. నీ ఫోటో పెట్టించడానికి ప్రయత్నం చేద్దామా? రెడీయా? చూద్దాం. కొన్ని సంవత్సరాలు మీరు పూర్తిగా మిగిలిపోతారు. ఇదిగో పాప ఆన్సర్ చేసింది. ఇప్పుడు ఆ అమ్మాయికి చిన్నదే, పెద్ద గిఫ్ట్ ఏమి మనం ఇచ్చేది ఏం లేదు, చిన్న గిఫ్టే ఇద్దాం. ఈ 100 1000 అవ్వాలి, 10,000 అవ్వాలి, 1,00,000 అవ్వాలి, కోట్లు అవ్వాలి, మిలియన్లు అవ్వాలి. ఏ రంగంలోనైనా మనం ఏమవ్వాలి? టాప్ టాప్. ఇందాక అన్నాను, కొడితే కొట్టాలిరా, సిక్స్ కొట్టాలి. కొట్టి 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 ఏమంటారండి, అది ఏమంటారు? బాగా గెలిస్తే మావోడు. మొన్ననే కొట్టాం, ఎవరన్నా తెలుగు బిడ్డ నితీష్ కుమార్ రెడ్డి. చూసారా, ఆయన మనకి పరిచయం లేదే, కానీ ఆయన గురించి మనం మాట్లాడుకుంటున్నామే. మా రాంబాబు, మా లక్ష్మి, మా అశోక్ గెలిచింది, మా ఇన్స్టిట్యూట్ పరువుని పెంచింది. అది గొప్ప. Take risk in your life. If you win, you may lead. If you lose, you may die. లూజ్ అనేది ఉండదు నాన్న. ఏంటి ఆ శ్లోకం? భగవద్గీతలో చెప్తాడు ఒక శ్లోకం. హతో వా ప్రాప్యసి స్వర్గం చిత్వా న భోజ్యసే మహీం తస్మాదుత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయయా. హతో వా ప్రాప్యసి స్వర్గం. హతో చనిపోతే ఏమవుతుంది? స్వర్గానికి వెళ్తావు. జిత్వాన భోజ్యసే మహీం, గెలిస్తే ఏమవుతుంది? రాజ్యం వస్తుంది, రాజ్య సుఖాలు అనుభవిస్తావు. తస్మాత్ ఉత్తిష్ట కౌంతేయ, అందుకని ఓ కౌంతేయ, ఓ అర్జున, నీ పని నువ్వు చేయవయ్యా. మన యుద్ధం ఎలాంటిది? ఎవరితో, దేంతో యుద్ధం చేస్తున్నాం? పుస్తకాలతో యుద్ధం చేస్తున్నాం. అందరూ గెలవడానికి అవకాశమే ఉంది, అందరూ గెలుస్తాం. ఇందులో ఓటమి ఉంటుందా? సరస్వతి నమస్తుభ్యం వరదే విద్యారంభం సిద్ధిర్భవతు మే సదా. జటాకట సంభ్రమ ప్రమణి విలోలవి చవల్లరి విరాజమాన మూర్ధని జగత్ 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 జ్వలల్లాట పట్ట పావకే కిశోర చంద్రశేఖరే ప్రతి ప్రతిక్షణం మమ జయత్వ దబ్ర విప్రమత్పు జంగమస్ఫురత్ అనిర్గమత్. ఎక్కడ విన్నారు ఇది? ఎన్ని రాశామో, ఎన్నిసార్లు ఆ ప్రశ్న జవాబు రాశామో. ఇంటి దగ్గర రాసేసేయండి మరొకసారి ఆమె అపాయింటింగ్ చేసేసేయండి, మరోసారి ఆ లేఖను రాసేయండి. వ్యాకరణం, గ్రామర్, ఇంగ్లీష్ లో గ్రామర్, తెలుగులో వ్యాకరణం. అక్కడ ఛందస్సు ఏంటి? జజరా ఏంటి? అదేంటది? చంపకమాల, భరణ బబరవ, ఉత్పలమాల. అమ్మమ్మమ్మ. మరి వట్టేపము, మరి సార్థూలము, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్. డైరెక్ట్ ఏంటి, ఇండైరెక్ట్ స్పీచ్ ఏంటి నాకు తెలియదు. చెప్పరా? ఎవరైనా చెప్తే మళ్ళీ గిఫ్ట్ ఇస్తాను. మీరే డైరెక్ట్ స్పీచ్ లో ఒక వాక్యం చెప్పాలి, దాన్ని మళ్ళీ ఇండైరెక్ట్ స్పీచ్ లో మీరే మార్చుకోవాలి. ఎవరు హ్యాండ్ రైట్? రైట్ ఎవరు హ్యాండ్? రైట్. ఇలాంటివి ఒక పని. He ordered that leave the hall. Everyone should leave the hall. Leave the hall. Order to leave the hall. She ordered to leave the speech. అలా చిన్నది.
అమ్మ తల్లి, అమ్మ తల్లి. అరే అలాంటివి జంక్ ఫుడ్ తింటున్న కొలది బ్రెయిన్ సరిగ్గా పనిచేయదమ్మా, అనారోగ్యానికి గురవడానికి అవకాశం ఉంటుంది. కొన్నాళ్ళు ఆపేయండి. రైటా? ఆ స్థాయికి మీరందరూ ఎదగాలని ఈ ఫోటోలన్నీ స్కూల్లో చక్కగా అలంకరించాలని కోరుకుంటూ బాయ్.